ఇక ఫ్రీ బస్సు పథకం కూడా గొప్పలు చెప్తా ఉన్నారు. మరి నేను అంటున్నా, ఆర్టీసీలో మీరు ఏం చెప్పారు? 9,000 కోట్లు చెప్పిండ్రు. 9,222 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. సంతోషం. మరి 9,222 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందా ప్రభుత్వం? 2,500 కోట్లు బకాయి పడ్డది. అందుకే ఆర్టీసీ అప్పుల ఊబిలోకి పోయింది. మీరు నిజంగా 9,222 కోట్లు ఇచ్చుంటే గత 2 సంవత్సరాల్లో ఆర్టీసీ 3,000 కోట్ల కొత్త అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లోకి పోతే కొత్త అప్పులు ఎందుకు చేసిందో సమాధానం చెప్పండి. ఆర్టీసీ లాభాల్లో ఉంటే కార్మికులకు పెన్షన్ బకాయిలు ఎందుకు ఇస్తలేరు? వాళ్లకు జీతాలు పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? వాళ్ళని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తలేరు? అంటే అంతా బోగస్. ఆర్టీసీని అప్పులమయం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులను మొత్తం అన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే కుట్ర జరుగుతున్నది. ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేట్ పరం చేయబోతున్నారు హైదరాబాద్ లో అని మీ బడ్జెట్ ప్రసంగం చెప్పింది. ఏదో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తా అన్నారు. కొత్త ఎక్కడి ఉడగొట్టే ఇస్తున్నాను. ₹1 అన్న బడ్జెట్ లో పెంచినావు పెన్షన్లకు? పోయిన సంవత్సరం ఎంత పెట్టినావు గంతే పెట్టింది బడ్జెట్ లో. పోయిన సంవత్సరం మిగిలినాయి పైసలు. ఎందుకంటే ఇలా కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి, 3 లక్షల పెన్షన్లు ఏవేసిండ్రు. 3 లక్షలు ఏవేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. ఇది కొత్త పెన్షన్లు ఇచ్చేది కాదు. 3 లక్షల పెన్షన్లు ఏవేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. కానీ పెన్షనర్లు ఎదురు చూస్తున్నది 4,000 పెన్షన్ కోసం. నాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 10 పెంచి 2,000 పెన్షన్ ఇస్తా అంటే మాట మీద నిలబడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 పెంచాం. మీరు 2,000 4,000 చేస్తామన్నారు. 3వ బడ్జెట్ లో కూడా పెట్టలేదే. ఇంకెప్పుడు పెడతారు? మీకు ఉండేదే ఒక బడ్జెట్. ఇక పెన్షనర్లను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. 1,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు ఒకటే మభ్య పెడుతున్నారు. కానీ ఒకటి మారింది బడ్జెట్ స్పీచ్ లో. పోయిన 2 బడ్జెట్లలో ఏం చెప్పిందంటే 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నామని 2 స్పీచ్లలో చెప్పిండు. మేము మన గట్టిగా నిలదీస్తే దెబ్బకు వడ్డీ లేని రుణం తీసేసిండు. 1,00,000 కోట్లు ఇస్తున్నాం మహిళలకని వడ్డీ లేని రుణాన్ని మాత్రం బడ్జెట్ స్పీచ్ లో ఎగరగొట్టిండ్రు అని తప్పు 4 తెరుచుకున్నారు. అబద్ధం చెప్పిన